రైతు సంక్షేమం, రుణమాఫీ, వ్యవసాయ అభివృద్ధి, ప్రకృతి వ్యవసాయం, పాడి పరిశ్రమ, మేకలు, గొర్రెల పెంపకం, ఆక్వాకల్చర్ వంటి ఎన్నో అంశాలను గురించి నవ్యాంధ్రప్రదేశ్ తొలి వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావుతో రైతు నేస్తం పత్రికా ఎడిటర్ వై వెంకటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఆయన రైతు. పంట భూములన్నా, పచ్చటి చేలన్నా ప్రాణం. అరకపట్టి పొలం దున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగి వ్యవసాయం చేసి వ్యవసాయ శాఖ మంత్రయ్యారు. రైతుస్వామ్యమే వ్యవసాయమని, వ్యవసాయ సంక్షేమమే సర్వతోముఖాభివృద్ధికి సోపానమని నమ్మిన శ్రీ పత్తిపాటి పుల్లారావు అన్నపూర్ణ నవ్యాంధ్రప్రదేశ్కి తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవసాయ రుణమాఫీ, కొత్త వ్యవసాయ కాలేజీలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఆహార ప్రాసెసింగ్, ప్రకృతి వ్యవసాయంపై దృష్టిపెట్టి వ్యవసాయ నవశకానికి దిశానిర్దేశం చేస్తున్న వ్యవసాయ శాఖ మాత్యులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారితో రైతునేస్తం జరిపిన ఆత్మీయ సంభాషణ. నమస్కారం. ఒక రైతు బిడ్డగా స్వయంగా అరకదున్ని రైతుగా ఎంతో విజయం సాధించారు మీరు. ఆ తర్వాత రాజకీయ రంగంలో ప్రవేశించి ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ఒక నవ్యాంధ్రలో మొట్టమొదటి రైతుకు సేవ చేసే అవకాశం మీకు కలిగింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా మీ అనుభూతి చెందారు? నేను వ్యవసాయం చేసి వచ్చినటువంటి వాడిని. 4 సంవత్సరాలు ఒక పక్క చదువు, ఒక పక్క వ్యవసాయం చేస్తూ అనేక అనుభవాలను చవిచూసి ఈరోజు వ్యవసాయ మంత్రిగా రావటం కూడా ఒక అదృష్టం. నాలాగా కష్టపడి వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు, వ్యవసాయ మంత్రులు అయినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ విధంగా వ్యవసాయంలో ఒక మార్పు తీసుకొచ్చేటువంటి దానికి కృషి చేస్తూ ఉన్నాము. దానికి ఈరోజు సాయిల్ టెస్ట్ నిర్వహించడంలో కానీ, సాయిల్ హెల్త్ కార్డు చూడటంలో దేశంలో ముందు వరుసలో ఉన్నాం. మనం అగ్రభాగాన ఉన్నాం. అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ సగం ధరకిస్తున్నాం. ఇత్తనాలు, ఎరువులు కొరత లేకుండా చేశాము. ఫామ్ మెకనైజేషన్లో రైతు కోరుకున్నటువంటి బ్రాండు ఎటువంటి కాంపిటీషన్ లేకుండా రైతు ఆప్షన్కే వ్యవసాయ పనిముట్లు ఇచ్చేటువంటి పద్ధతికి మనం శ్రీకారం చుట్టాం. అదేవిధంగా ఈరోజు చూస్తే వ్యవసాయ పనిముట్లు ఇవ్వటమే కాకుండా ఇంకా ఈరోజు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరల్లో కానీ, ఎప్పుడు మార్కెట్ ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అవ్వాలనో, ధర తగ్గినప్పుడు మార్కెట్ ఇంటర్వ్యూన్ అయ్యి రైతుకు మద్దతు ధర అందించడంలో కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం పూర్తిగా సఫలీకృతం అవటం కూడా జరిగింది. ఈ 2.5 సంవత్సరాల కాలంలో కూడా గత 10 ఏళ్ల పాలనకి, గతానికి ఈరోజు 2.5 ఏళ్ల పాలనలో వ్యవసాయంలో ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందించడంలో కానీ, ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు కానీ, టెక్నాలజీని రైతులకు అందించడంలో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సఫలీకృతమైంది. వర్షపాతం లోటు ఉన్నప్పటికి కూడా కొంతమేరకు ఫలితాలను సాధించగలిగాం. అయితే మీరు ఇచ్చిన ఎన్నికల హామీలో రుణమాఫీ అనేది రైతుకి చాలా ప్రధానమైనది. అయితే ఇంతవరకు రుణమాఫీ పూర్తి స్థాయిలో ఏ అవకాశం? ఇప్పుడు రుణమాఫీ ఈరోజు దేశంలో ఎక్కడా చేయలే. ఇంతవరకు ఒక రాష్ట్ర ప్రభుత్వమే 24,000 కోట్లు భరించి రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 11,000 కోట్లు ఇప్పుడు పే చేశాము. ఇంకా 13,000 కోట్లు వడ్డీతో సహా కలిపి 13,000 కోట్లు రాగల 3 వాయిదాల్లో పే చేయాలి. ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. రైతుల కష్టాలు, కన్నీళ్లు చూసి ముఖ్యమంత్రి గారు పాదయాత్ర 208 రోజులు 2,807 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు చెల్లించి రైతుల కష్టాలు చూసిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయినాక లోటు బడ్జెట్ ఉన్న 16,000 కోట్లు అయినా కూడా ఇచ్చిన మాటకి వెనకడుగు వేయకుండా ఈరోజు రైతుల కన్నీళ్లు తుడవాలి, రైతులు సంతోషంగా ఉండాలి, రైతులు అప్పుల్లో ఉండకూడదు, రైతులకు రుణం విముక్తి చేయాలి అనేటువంటి ఒక పట్టుదలతోటి ఈనాడు ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళటం, దానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా, రిజర్వ్ బ్యాంక్ కోఆపరేట్ చేయకపోయినా కూడా ఈరోజు రుణమాఫీని వేలెత్తి చూపేటువంటి ఏ ఒక్క ఆరోపణ కూడా లేకుండా దేశంలో ఒక కొత్త పద్ధతిలో రుణమాఫీ చేశాం. ఎన్ఐసి ద్వారా కానీ, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా కానీ ఈరోజు రుణమాఫీ చేసి రైతుల్ని 1,50,000 లోపు ఉన్నటువంటి రైతులు 96%
ఈరోజు రుణ విముక్తులయ్యారు. 4% 1,50,000 పైన ఉన్నటువంటి వాళ్ళు 1,50,000 రూపాయలు రుణమాఫీ పొందారు. ఈ విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి రైతుకు కూడా రుణమాఫీ అందించి దేశంలో హయ్యెస్ట్ రుణమాఫీ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక్క ప్రభుత్వం, తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. అయితే ముందుగా రైతుకి సాయిల్ టెస్ట్ అనేది చాలా ప్రధానమైనది. అయితే ఈ సాయిల్ టెస్ట్కి మీరు ఇక్రిసైడ్కి లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో మీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఇంతవరకు రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. దాని మీద మీ అంటే ఇక్రిసైడ్ తోటి ఒక 3 years 4 years కంటిన్యూటీ ఉండాలి. వాళ్ళు ఏంటంటే రెయిన్ ఫెడ్ క్రాప్స్ మెయిన్ వాటి మీద దృష్టి కేంద్రీకరిస్తూ ఉన్నారు. వారి సూచనలు వారి సలహాలు తీసుకుంటూనే ఏ విధంగా రైతులను ఆదుకోవాలి. ఎందుకంటే ఈరోజు దేశంలో ఎవరు ఒక కొత్త ఐడియాలజీతో వచ్చినా, కొత్త టెక్నాలజీని రైతులకు అందిస్తున్నామన్నా, ఆ టెక్నాలజీ రైతులకి ఉపయోగపడుతుందన్నా కానీ తప్పకుండా వారిని సమన్వయం చేసుకుంటా ఉన్నాం. యొక్క సంస్థలతోటి కూడా MOU చేసుకొని జాయింట్గా కూడా రైతులకు టెక్నాలజీని చేరవేయటం జరుగుతూ ఉంది. అందుకని పొలం బిలుస్తుంది చంద్రన రైతు క్షేత్రాలను కూడా మేము ఇంట్రడ్యూస్ చేసి రైతులకు మేలు జరిగేటువంటి ఏ కార్యక్రమాన్నైనా డబ్బు ఖర్చు అనేటువంటిది కాకుండా రైతు ప్రయోజనం పొందాలి అనేటువంటి ఒక ఆకాంక్షతోటి ఈ ప్రభుత్వం పనిచేయటం కూడా జరుగుతూ ఉంది. దానిలో భాగమే ఈ క్రిసాట్ కూడా. గత 2 సంవత్సరాలుగా చూసినట్లయితే నాసిరకం పత్తి విత్తనాలు కానీ మిర్చి విత్తనాలు కానీ దానివల్ల రైతుల ఆత్మహత్య కూడా ఇటీవల జరిగింది. దానిపైన ఈ కంపెనీల మీద ఏ విధంగా మీరు చర్య తీసుకోబోతున్నారు? ఇప్పుడు 2 ఏళ్లలో ఎప్పుడూ రాలేదు, ఈ సంవత్సరం వచ్చింది. ఈ ఖరీఫ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్పోరియస్ సీడ్స్, నకిలీ విత్తనాలు కానీ నకిలీ బయోలు కానీ ఎవరు కూడా మార్కెట్లో ఉండటానికి వీల్లేదు. ఎక్కడ కూడా రైతులను మోసం చేసేటువంటి దానికి అవకాశం లేదు. మా దృష్టికి వచ్చిన వెంటనే ఆ 2 కంపెనీలు కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో వెలిసినటువంటి కంపెనీలు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే లైసెన్సులు ఇచ్చారు. ఆ 2 కంపెనీలు అమ్మినటువంటి సీడ్సే ఈనాడు రైతుల నుంచి కూడా కంప్లైంట్ వచ్చింది. మా దృష్టికి రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ స్పందించి వాడి మీద యాక్షన్ తీసుకున్నాం. ఈరోజు PD యాక్ట్ కూడా పెట్టాం, జైల్లో ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి వచ్చినటువంటి ఎవరు రైతులను మోసం చేసినా, ఎవరు నకిలీలు అమ్మినా ఈ ప్రభుత్వంలో చెల్లుబాటు అయ్యేటువంటి అవకాశమే లేదు. కఠినంగా వ్యవహరిస్తున్నాం. అందుకనే PD యాక్ట్ పెట్టాం. బయో ఫర్టిలైజర్ వల్ల ఎక్కువ మంది గతంలో కానీ ఈ సంవత్సరం కానీ ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నారు. ఎవరున్నారు అనేటువంటిది, ఎంతటి స్థాయి ఉన్నారు అనేటువంటిది కూడా చూసే ప్రసక్తి లేదు. కనుక ఏంటంటే ఈరోజు నాకు బయో ప్రోడక్ట్స్ పేరిట ఎవరైనా కెమికల్ మిక్స్ చేసి అమ్మినట్లయితే కఠినంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. 42 కంపెనీల మీద ఇప్పుడు కేసులు పెట్టాం. వాళ్ళని అరెస్ట్ చేయబోతూ ఉన్నాం. ఆ విధంగా రైతులకు సంబంధించి ఎవరు తప్పు చేసినా ఈ ప్రభుత్వం సహించదు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ఎవరు రైతులను మోసం చేసినా జైలుకు పోవాల్సిందే తప్ప బయట ఉండే ప్రసక్తి లేదు. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి కూడా లేదు. అయితే వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని పునాది చేశారు. దాదాపు చాలా సంవత్సరం కాలం పైన అయింది. ఇంతవరకు దాన్ని స్టార్ట్ చేసిన పాపన పోలేదు. ఈరోజు డిజైన్స్ ఫైనల్ అవుతూ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా 85 కోట్ల రూపాయలు ఇప్పుడు కేటాయించారు. కాబట్టి డిజైన్స్ ఫైనల్ కాగానే వెంటనే ఆల్రెడీ కొంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో జరగాలంటే డిజైన్స్ ఫైనల్ కావాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉండేటువంటి డిజైన్స్ చేయమని అడిగారు. ఎందుకంటే ఈ గవర్నమెంట్కి ప్రయారిటీ వ్యవసాయం, రైతులు. కాబట్టి రైతు ప్రయోజనాలను కాపాడేటువంటి యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలతో ఉండాలి అనేటువంటి ఆలోచన చేసినందువలన డిజైన్స్ మార్పిడి వలన ఇప్పుడు మళ్ళా కొంత సమయం తీసుకుంటూ ఉంది. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి యూనివర్సిటీ నిర్మాణం చేయబోతున్నాం. అలాగే యూనివర్సిటీ వీసీ కానీ అధికారులు కానీ ఇంతవరకు పర్మనెంట్గా స్థాయిలో లేరు, అందరూ టెంపరీగా ఉన్నారు. దానివల్ల పరిపాలన చాలా కుంటుపడుతుంది యూనివర్సిటీ స్థాయిలో. ఇప్పుడు యూనివర్సిటీ కూడా వీసీని అపాయింట్ చేస్తున్నాం. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాము, అప్లికేషన్స్ వచ్చినాయి. మోస్ట్లీ కమిటీ కూడా ఈ వీక్లో కూర్చోబోతూ ఉంది. త్వరలో వీసీని కూడా నియామకం చేస్తాము. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే పరిశోధనలు రావాలి, కొత్త వంగడాలు రావాలి, ఎక్కువ దిగుబడి రావాలి, తక్కువ పెట్టుబడి ఉండేటువంటి విధంగా ఈ శాస్త్రవేత్తలు కూడా పరిశోధనలు జరిపి రైతాంగానికి ఎప్పటికప్పుడు కొత్త వంగడాలను అందించేటువంటి యూనివర్సిటీగా దీన్ని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తయారు చేస్తాం. ఇప్పుడు విభజన వలన జాతీయ స్థాయిలో పరిశోధన సంస్థలు చాలా కూలిపోయారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా. అయితే వాటి సబ్ సెంటర్స్ని ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఏమైనా ఏర్పాటు చేయడం మీ ప్రయత్నాలు ఏమైనా చేశారా? హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి అన్నీ కూడా ఇక్కడికి వస్తే అంతకన్నా ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి
ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 11 ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ రావటం జరిగింది. అవి కాక అమరావతి రాజధానిలో ఇంటర్నేషనల్ ఏదైతే అంతర్జాతీయంగా ఉన్న 10 టాప్ 10 సిటీస్లో ఒకటిగా ఉండాలని, దాంట్లో అన్ని మౌలిక వసతులు కూడా ఉండాలని, అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఇది ముఖ్యమంత్రి గారు 2018 ఒక దశకు తీసుకెళ్తాం. రాక తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో మంచి ఇండియా వస్తే అమరావతి దర్శించాలి అనేటువంటి విధంగా క్యాపిటల్ని నిర్మాణం చేయబోతా ఉన్నారు. అనేక కాలేజీలకి మీరు అనుమతి ఇచ్చారు. అయితే ఆల్రెడీ ఉన్న జిల్లాలోనే మళ్ళీ 2 కాలేజీలు ఇచ్చారు. ఉదాహరణకి ప్రకాశం జిల్లా కానీ అనంతపూర్లు కానీ 2 కాలేజీలు ఇచ్చారు. అదే లేని చోట ఇచ్చినట్టయితే బాగుంటుంది కదా అని రైతుల ఉద్దేశం. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ కొద్దిగానే వచ్చినాయి. పాలిటెక్నిక్ వస్తే వాటిల్లో క్వాలిఫైడ్ ఉన్నటువంటి వాటికి 19 కాలేజీలు ఇచ్చాం. అదేవిధంగా అగ్రికల్చరల్ కాలేజెస్ AGBSకి వచ్చేటప్పుడు 11 అప్లికేషన్స్ వస్తే దాంట్లో 5-6 మాత్రమే వాటికి క్వాలిఫికేషన్ వచ్చారు. కాబట్టి వచ్చినటువంటి వాటికి ముందు ఇచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు బయటికి వెళ్ళి మహారాష్ట్ర లేకపోతే ఇంకో రాష్ట్రమో వెళ్ళి కష్టపడి చదువుకునేటువంటి అవకాశం లేకుండా ఇక్కడే ఉంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక జిల్లాలో 2 వచ్చినా క్వాలిఫైడ్ ఉంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తారనేటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా AGBS ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ప్రైవేట్ కాలేజెస్ని తీసుకొచ్చాం. వెటర్నరీకి అయితే ఎవరు ముందుకు రాలా, హార్టికల్చర్కి అయితే ఇంకా ఎవరు ముందుకు రాలా, ఒకరే వచ్చారు. ఇప్పుడు మళ్ళీ రీనోటిఫికేషన్ చేస్తూ ఉన్నాం. వెటర్నరీ కూడా రీనోటిఫికేషన్ చేస్తున్నాము. ఆ విధంగా కొన్ని కాలేజెస్కి కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్ చేయాలి కాలేజీ పెట్టాలనే వాళ్ళు ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ కానీ కొన్ని రాలేదు. కాబట్టి మళ్ళా వాటికి రీనోటిఫికేషన్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో రైతుల్ని ప్రోగ్రెసివ్ ఫార్మర్స్గా చేయాలి, ఆదర్శ రైతులుగా తీర్చిదిద్దాలి. ఉద్యోగం ఒకటే కాదు, అగ్రికల్చరల్ అలైడ్ సెక్టార్ కాలేజెస్లో చదువుకునేటువంటి పిల్లలందరూ కేవలం ఉద్యోగం కోసమే కాకుండా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్గా కూడా తయారు చేసేటువంటి దానికి ఈ యొక్క కాలేజెస్ అన్నీ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు 10th పాస్ అయిన తర్వాత పాలిటెక్నిక్ చేస్తే తర్వాత డిగ్రీ చదువుకోవాలన్నా కూడా ఈ పాలిటెక్నిక్ కోర్సు ఉపయోగపడుతుంది. కనుక దీనివల్ల అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అగ్రికల్చరల్ రాబోయే రోజుల్లో మంచి ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకుంటే వ్యవసాయం కూడా లాభసాటిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి చదువుకున్న విద్యార్థులు వ్యవసాయం మీద కూడా దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఆదర్శ రైతులుగా ఉంటే ఆ గ్రామంలో ఉన్న రైతులందరికీ కూడా మార్గదర్శకులుగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది.